Hello beginners, welcome to New Beauty Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు వచ్చేసేసి నేను ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేసేసి హర్మన్ కంపెనీ నుండి, అది ఒక సామ్సంగ్ కంపెనీ అనమాట. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇంటర్న్షిప్ ఫర్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఆన్ పైథాన్ అనమాట. సో పైథాన్ మీద వీళ్ళు ఒక ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మన లొకేషన్ వచ్చేసేసి బెంగళూరు. ఈ జాబ్ పోస్టింగ్ అనేది నిన్న పోస్ట్ చేయడం జరిగింది ఈ జాబ్ గురించి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కెరీర్ ఎట్ హర్మన్ అనమాట. సో హర్మన్ కంపెనీలో మీరు జాయిన్ అయితే మీ కెరీర్ ఎలా ఉంటుంది ఇక్కడ కొన్ని లైన్స్ రాశారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషన్ బీఈ బీటెక్ ఎంఈ ఆర్ ఎంటెక్, సో ఏదైనా పర్వాలేదు. అండ్ డ్యూరేషన్, ఈ ఇంటర్న్షిప్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 9 months. అండ్ ఎక్స్పెక్టింగ్ జాయినింగ్ డేట్ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో మీరు ఎంత ఎర్లీగా జాయిన్ అయితే అంత అంత మంచిది. అండ్ నెక్స్ట్ స్టైపెండ్ పాలసీ ఫర్ దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ యూజీ కోర్స్ అండ్ విల్ బీ వర్కింగ్ ఫుల్ టైమ్. సో స్టైపెండ్ పాలసీ వచ్చేసి యూజీ అంటే బీటెక్ అయితే ఎవరైతే చేసి ఉంటారో అండ్ వర్కింగ్ ఫుల్ టైం ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి స్టైపెండ్ పాలసీ అనేది తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే ఖచ్చితంగా స్టైపెండ్ అనేది ఇస్తారని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ఆటోమేషన్, నాలెడ్జ్ ఇన్ రోబోట్ ఫ్రేమ్వర్క్ అండ్ నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ టు పెర్ఫామ్ ఎక్స్పెరిమెంట్, అనలైజ్ డేటా, బిల్డ్ ప్రొడక్ట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ కన్సెంట్ అనమాట. సో ఇవి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ యాడ్ ఆన్స్ అంటే గుడ్ టు హ్యావ్ వచ్చేసేసి సెల్ఫ్ లెర్నింగ్, అప్డేట్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ అప్కమింగ్ టెక్నాలజీ, ఈగర్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్ ఓన్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వర్కింగ్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ అంటే టీమ్ వర్క్ స్కిల్స్ కూడా ఉండాలి. ఓకే, అండ్ కింద వచ్చేసేసి నెక్స్ట్ ఫ్యూ లైన్స్ అబౌట్ దర్ కంపెనీ. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ రోల్. ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే 23, 24 అండ్ 25 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, సో ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ మీకు అప్లై నవ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఆ అప్లై నవ్ అని చెప్పి మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఈ సైట్లో మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి మీ ఈమెయిల్ ఐడితో. ఆ తర్వాతే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి లైక్ మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ అని, వాలంటరీ డిస్క్లోజర్ అని చెప్పి రివ్యూ అని. సో ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ట్యాబ్లో ఇక్కడ వాళ్ళు హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఈ పోస్టింగ్ గురించి అని చెప్పేసి. నేనైతే యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు ప్రీవియస్లీ ఈ కంపెనీలో వర్క్ చేశారా అంటే నో, కంట్రీ అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్ అండ్ కింద మీ మొబైల్, కంట్రీ కోడ్ అండ్ ఫోన్ నెంబర్. తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, మై ఎక్స్పీరియన్స్ ట్యాబ్. సో మీకు కనుక ప్రీవియస్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే లైక్ ఫర్ 23 అండ్ 24 బ్యాచ్ వాళ్ళకి ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. జాబ్ టైటిల్, కంపెనీ, లొకేషన్, మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, మీ రోల్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మీ 10th, ఇంటర్, యూజీ, ఇన్ కేస్ మీరు పీజీ చేసి ఉంటే పీజీ కూడా ఇక్కడ యాడ్ అనేది ఉంది కదా. సో మీరు అది క్లిక్ చేసుకొని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తము. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ అనమాట. సో నేను ఫస్ట్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఫ్లూయెంట్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అని టిక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట లైక్ బిగినరా, క్లాస్ రూమ్ స్టడీ, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఫ్లూయెంట్, నేటివ్. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యాడ్ స్కిల్స్. సో మీ స్కిల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. లైక్ ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు 5 MB అనమాట మ్యాక్సిమం సైజు. అండ్ నెక్స్ట్ వెబ్సైట్స్, సోషల్ నెట్వర్క్స్ లైక్ లింక్డ్ఇన్ మీకు ప్రొఫైల్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి అప్లికేషన్ క్వశ్చన్స్. సో ఇక్కడ వాళ్ళు జనరల్ క్వశ్చన్స్ అడిగారనమాట లైక్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ కంపెనీ అంటే నో, కరెంట్లీ మీకు ఎంప్లాయిడ్ మీకు ఎవరైనా ఉన్న రిలేటివ్స్ ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్ ఉన్నారా అని చెప్పేసి నో అని అలా. సో మీరు ఉంటున్న కంట్రీ లీగల్లీ ఆథరైజ్ టు వర్క్ మీకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఎస్ అయితే పెట్టాను. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసేసి వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అకార్డింగ్ టు యువర్ వర్క్ కాంట్రాక్ట్ అంటే మీరు ప్రీవియస్గా ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే
మీకున్న నోటీస్ పీరియడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కింద వాళ్ళు వాట్ ఈజ్ యర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, సో మీ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ కూడా మీకు ఏమన్నా ఉంటే అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ లాస్ట్లో వాలంటీర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, లైక్ సెలెక్ట్ యువర్ జెండర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఓకే, సో రివ్యూ పేజ్ అనేది వచ్చేసింది. అంటే మన అప్లికేషన్ అనేది మనం కంప్లీట్గా ఫిల్ చేసేసాము. ఒకసారి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా, సో సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. తర్వాత ఆ ప్రాసెస్ అంతా మీకు త్రూ మెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, ఈ యొక్క జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఎవరికైతే యూజ్ ఉందో సో వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసుకొని జాబ్కి అప్లై చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి ఇంటర్న్షిప్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే వాకింగ్ డ్రైవ్స్ కానీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.